రాత్రి 10ంటికి పిలిచింది కైక. నీకు కాదు పట్టాభిషేకం, మా అబ్బాయికి అంది. నమస్కారం అమ్మా, భరతుడు వేరు నేను వేరు కాదు, తప్పకుండా అతనికి నేను సంపూర్ణంగా సహకరిస్తాను అంది. వెంటనే ఆవిడ, నువ్వేమో సహకరించక్కల్లా, 14 ఏళ్ళు వనవాసానికి వెళ్ళిపోవాలంటే. చాలా సంతోషం అమ్మా, ఎప్పటి నుంచో సీత నేను అరణ్యంలో అన్నీ చూడాలనుకుంటున్నాం, మాకు అవకాశం ఇచ్చావు అన్నాడు. అందాల రాముడు అందువలన దేవుడు, అందువలన దేవుడు. పొద్దున్న చెప్పిన పట్టాభిషేకాన్ని రాత్రి చేసినటువంటి వనవాసాన్ని సమానంగా తీసుకున్నాడండి. మనం నిందాస్తుతులను ఎందుకు సమానంగా తీసుకోలేకపోతున్నాం? ఫేస్బుక్లో మనం పెట్టిన ప్రకటనకు ఎవడన్నా ఒక బొట్టనవేలు పైకెట్టగానే సో మెనీ లైక్డ్ మీ అంటాం, ఇక్కడ ఇంత పొడుగు పెట్టి. అందులో మళ్ళీ ఒకడెవడో కిందకి పెట్టగానే వై డిజలైక్డ్ అని ఇక్కడ బెంగెట్టుకోవడం. దేనికి లైకు డిజలైక్ దేనికి నీకు? అసలు అందులో పోస్ట్ పెట్టమని ఎవడు చెప్పాడు? పని లేకుండా ప్రతిదానికి నువ్వు పోస్ట్ పెట్టాలా? నీకు జీవితంలో ఉన్న పోస్ట్ ఏమిటి ఇక్కడ? అసలు పెట్టమని కూడా చెప్పాడు. అందుకని